నమస్తే అన్న. ఇప్పుడు అదే విధంగా మీ మైనారిటీ వర్గాలు ఏలూరులో ఎవరితో ఉన్నట్టు? ఈ ఏలూరులో ఈ బడేటి వంశంకి మైనార్టీలకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎనీ టైం ఎప్పుడు వెళ్ళినా సరే మైనార్టీలకి ఏ విధమైనా సరే మసీదుకి కానీ బర్రెల గ్రౌండ్లకి కానీ దేనికైనా సరే ఆపదంటే టెక్నాలజీ అడగంగానే సాయం చేసే మనస్తత్వం ఉంది. దానివల్ల ఎక్కువ శాతం 195% బడేటితోనే తోడు ఉన్నారు. అది కూడా ఈసారికి వచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాలని అన్ని దగాదు మాటలన్నీ నమ్మి మోసపోయారు. గతంలో కొన్ని ఏరియాలో ఏలూరులో గతంలో ఉన్నారు, ఇప్పుడు అక్కడే ఉంటారు. నేటికి కూడా 95% 100% దగ్గర బడేటి వంశంతోనే ఉంటారు. ఈరోజు స్టేట్ మొత్తం కూడా 90% ముస్లిమ్స్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉంది. ఈరోజు హజ్ హౌస్ అన్నారు, అది కొన్నాళ్ళ నుంచి ఒక ఇటుక వేసింది లేదు. ఆ తర్వాత ఆర్థిక ఇది సాధారణ అని అన్ని కులాలకి కలుపుకొని వెళ్ళా అన్నారు. బీసీలకి చైర్మన్లు ఇచ్చారు. చైర్మన్లు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒక కారు, ఆ నలుగురికి చైర్లు వేసి వాళ్ళు తిరగడం దానికి తప్ప నుంచి ఒక కార్పొరేషన్లో కూడా ఒక లోన్ ఇచ్చింది లేదు. దాంట్లో ఒక రూపాయి బిళ్ళ ఫండ్ ఇచ్చింది లేదు. బీసీకి మైనార్టీ కార్పొరేషన్ ఉంది. మైనార్టీ కార్పొరేషన్లో నుంచి ఒక రూపాయి ఫండ్ ఇవ్వకుండా ఒక లోను లేదు, ఒక ఏమీ లేదు, అభివృద్ధి లేకుండా చేసేసాడు. ఇప్పుడు ఎవరికో నేను 5 పెట్టి డిప్యూటీ సీఎం చేశామంటారు. ఇప్పుడు అంజాద్ భాష లాంటి వాళ్ళకి ఇచ్చారంటారు. అది ఎవరికి లాభం? అది పంజాబ్ భాషకి లాభం. తర్వాత 50 మంది ఉన్న 1,00,000 మంది ముస్లిమ్స్కి లాభం ఏం కాదు కదండి. అతను మనకు ముస్లిమ్స్ గురించి కొంచెం పోరాడి కొంత ఫండ్ తీసుకొచ్చి ఒక మసీదుకి కానీ ఒక బర్రెల గ్రౌండ్కి కానీ ఏమైనా ఫండ్లు ఇప్పించగలిగితే, ఏదైనా ఒక హజ్ హౌస్ లాంటివి నిర్మించగలిగితే, షాదీఖానాలు కానీ నిర్మించుకుంటే అది లాభం. అందరికీ చేశామంటే వాళ్ళకి చేశారు అంతవరకే, కానీ పేద ప్రజలకు చేసింది ఏమీ లేదు. ఈరోజు దుల్హన్ ముబారక్ పథకం ఉంది. చంద్రబాబు హయాంలో 50,000 రూపాయలు మన షాదీ అనగానే ఒక 10 రోజుల్లో 15 రోజుల్లో అకౌంట్లో అలా పడిపోయింది. ఈరోజు 1,00,000 రూపాయలు చేస్తాన్నారు. దాన్ని 1,00,000 రూపాయలు కనుక 1,00,000 పైసలు కూడా ఇవ్వలేదు. తర్వాత ఏమో అదైతే ఎగ్గొట్టడానికి 10th చదువుకొని ఉండాలన్నారు. ఇక్కడ ఆడపిల్ల 10th చదువుకోవాలి, మగపిల్లలు చదువుకోవాలి. అన్నీ చదువుకొని ఉంటే ఈయన ఇచ్చేది ఏంటి, చేసేది? పోనీ వాళ్ళు చదువుకుంటా లేదో కాళ్ళ మీద నిలబడతారు. ఏదో రకంగా ఎగ్గొట్టడానికి అనేక దారులు ఎదుర్కోవడం, అనేక రకాల పథకం అలా చేశారు. దుల్హన్ పథకం రాష్ట్రం చేసేసి తర్వాత రంజాన్ తోఫా అని ఈ సంవత్సరం పేదవాళ్ళకి ప్రతి ఓడు లేకపోయినా సరే అది పెద్ద పథకం లాగింటుంది. ఆ ప్రతి ఓడు ఆ రంజాన్ రోజు సేమే చేసుకొని అన్ని శుభ్రంగా ఉండాలన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ పథకాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి పేదవాడి ఇంట్లో కూడా సేమ్యాలు వండుకొని హ్యాపీగా గడపాలని, ఒక పూట ఫోన్ చేయాలని. అలాగే అని రంజాన్ తోఫా ఇచ్చిన తర్వాత సంక్రాంతి టైంలో కూడా ఇచ్చారు. అలాగని తప్పించుకున్నాం, ఒకసారి 2 సార్లు ఇచ్చేవాళ్ళు. ప్రతి దాంట్లో అవసరం వస్తే విదేశీ చదువులకి మైనార్టీలకి 10 లక్షలు 15 లక్షల దాకా శాంక్షన్ చేశారు. ఈరోజు వచ్చి 4.5 సంవత్సరాల్లో ఒకళ్ళు వెళ్ళింది లేదు, ఒకళ్ళు చేసింది లేదు. వెళ్ళిన వాళ్ళ పిల్లలకు కూడా వాళ్ళకి హాస్టల్ నుంచి విదేశాల నుంచి తోలేసే పరిస్థితి వస్తే చాలా బాధలు పడి చాలా చేశారు. వీళ్ళు చేస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు కానీ చేయడు, మాట తప్పుతాడు, ప్రతిదీ అలాగే ఉంటుంది. అదేవిధంగా మీకు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. కరెంటు బిల్లు కట్టలేక, నిత్యావసర సరుకులు లేక, వ్యాపారాలు లేక చాలా ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి అంటున్నారు. ఈ అభివృద్ధి ఏ విధంగా ఉంది? రోడ్డు మీద వ్యాపారాలు ఎలాగున్నాయి? ఇలా అభివృద్ధి అన్నది శూన్యం అండి, దాంట్లో తేడా లేదు. వ్యాపారాలకు వచ్చేటప్పటికి కరెంట్ బిల్లు ఈరోజు 250 రూపాయలు కరెంట్ బిల్లు కట్టేది 800-700 రూపాయలు తగ్గకుండా వస్తుందండి. అది అభివృద్ధి అది జరిగిందండి. 250 రూపాయల నుంచి 800 దాకా తీసుకెళ్ళి అభివృద్ధి జరిగింది. అది ఏ నిమిత్తం ఎలాగేస్తున్నాం అన్నది దానికి ఆన్సర్ కూడా ఉండదు. 30 రోజుల్లో తీయాల్సిన కరెంట్ బిల్లు 40 రోజుల్లో తీస్తారు. దానివల్ల ఇంకొక 10 యూనిట్లు పెరిగిపోతే ఎప్పుడు 300 యూనిట్లు కాలుస్తారు, వాళ్ళకి పథకాలు ఎగ్గొట్టుదాం, వాళ్ళకి పింఛన్ తీసేద్దాం, వాళ్ళకి ఇల్లు ఇవ్వకపోదాం ఆలోచన తప్ప నుంచి ఒక సైకో టైప్లో చేయడం తప్ప, ప్రజలను నోరు కొట్టడం తప్ప నుంచి మనం ఇస్తున్నాం, అది ఇస్తున్నాం, ఇది ఇస్తున్నాం అంటారు. ఇలా పేపర్లో చూస్తే ఏమో 3 కోట్ల రూపాయలు 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పొద్దున్నే పేపర్లు వస్తుంది. బ్యాంక్ వెళ్ళంగానే డోకరా గ్రూపుల దగ్గరికి వెళ్తే అక్కడ ఎవరెప్పుడు మీకు చెప్పారని వాళ్ళు టికెట్ పంపిస్తారు, రూపాయి ఉండదు. ఇది పరిస్థితి. ఈసారి అధికారంలోకి ఎవరు వస్తారంటారు? ఈసారి కన్ఫర్మ్గా చంద్రబాబు నాయుడు జనసేన అలయన్స్లో కంపల్సరీగా గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.